హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తున్న కార్నర్లో ఉన్న యూట్యూబ్ ఛానల్. మార్చ్ 12 8 PM ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2 విషయాలు డిస్కస్ చేశారు. అందులో ఒకటి ఏంటిదంటే ఇండియాకి కావాల్సిన 5 పిల్లర్స్, ఇంకోటి ఏంటంటే 20 lakhs crores ప్యాకేజెస్ అనేది రిలీజ్ చేశారు. అయితే ఈ రెండు ఎందుకు అనౌన్స్ చేశారు అంటే ఇలాంటి రెండు మనకు నెసరీయా? అయితే ఇప్పుడు ఆల్రెడీ మన లాక్డౌన్ వల్ల ఇండియన్ ఎకనామిక్ చాలా డౌన్ అయిపోతుంది. అంటే ఎలాంటి ప్రొడక్షన్ లేదు, ఎలాంటి జీడిపి గ్రోత్ లేదు, ఎలాంటి ట్యాక్సెస్ కట్టట్లేదు, అంటే ఎలాంటి ప్రొడక్షన్ వర్క్స్ జరగట్లేదు. దానివల్ల కంప్లీట్ ఇండియాలో ఉన్న ఎకనామిక్ అనేది మొత్తం గ్రౌండ్ ఫాల్కి వెళ్ళిపోయింది. దానివల్ల ఇండియా చాలా ఇబ్బంది పడుతుంది, అంటే ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతుంది. ఇలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి ప్యాకేజెస్ నెసరీయా, అవసరమా అని మనం డిస్కస్ చేద్దాం. అలాగే ఈ కోవిడ్-19 వల్ల ఇండియా ఎలా సఫర్ అవుతుంది దాని గురించి డిస్కస్ చేద్దాం. అయితే ఈ ప్యాకేజెస్లో చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఫస్ట్ పాయింట్ ఏంటిదంటే అనౌన్సేషన్ ఏంటంటే ఇండియాకి కావాల్సిన 5 పిల్లర్స్. ఇండియాకి కావాల్సిన 5 పిల్లర్స్ ఏంటిదంటే, ఒకటి ఎకనామిక్, ఇంకోటి ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంకోటి ఏంటంటే సిస్టమ్, ఇంకోటి ఏంటంటే డెమోగ్రఫీ, ఇంకోటి డిమాండ్. దాంతోపాటు సెకండ్ ఏంటంటే 20 lakhs crores ప్యాకేజెస్. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ మీద 20 lakhs crores అనేది అనౌన్స్ చేశారు. మరి ఈ రెండు విషయాలు మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్, మన ఇండియాకి ఎకనామికల్ గ్రోత్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇండియా ఆల్రెడీ చాలా ఎకనామికల్గా ఫాల్ డౌన్లో ఉంది. దాంతోపాటు ఈ లాక్డౌన్ వల్ల, ఈ కరోనా వైరస్ వల్ల చాలా ఫాల్ డౌన్ అయిపోతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. మొత్తం కంప్లీట్ ఎకనామిక్ అనేది ఫాల్ డౌన్ అయింది. దాన్ని ఇంప్రూవ్ చేయడానికి ఈ 20 lakhs ప్యాకేజెస్ అనేది అనౌన్స్ చేశారు. ఇంకోటి ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే 5 పిల్లర్స్ గురించి ఫస్ట్ చెప్తున్నా, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్, తర్వాత 20 lakhs crores గురించి మాట్లాడుకున్నాం. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత పూర్ ఉందో మీకు తెలుసు. ఇప్పుడిప్పుడే చాలా లేట్గా డెవలప్ అవుతుంది. ఇప్పటికే చాలా లేట్ అయింది. ఇప్పటికే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఎలాంటి మార్పులు లేదు. ఇండియాలో చాలా పూర్ ఉంది. ఏదో అక్కడక్కడ కొన్ని కాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవుతున్నాయి, కానీ అది కూడా చాలా లేట్ అవుతుంది. ఆ డెవలప్మెంట్ మనకు నెసరీ ఇప్పుడు ఇండియా అభివృద్ధి కావాలంటే. దాంతోపాటు సిస్టమ్, ఆల్రెడీ ఎప్పుడో రాసుకున్న సిస్టమ్ని మనం ఫాలో అవుతున్నాం. మనము ఇంకా చాలా సిస్టమ్ మార్చాలి, అలాగే టెక్నాలజీ మార్చాలి. అలాంటి ఇంప్రూవ్మెంట్ మనకు కావాలి. అది ఒక 5 పిల్లర్లో ఒకటి థర్డ్ పిల్లర్. ఇంకోటి ఏంటంటే డెమోగ్రఫీ అంటే మనకున్న రిసోర్సెస్, మనకున్న ఆర్థిక వనరులు, దాన్ని యూజ్ చేసుకొని మన ఫార్మర్ దాన్ని, లేకపోతే ఎలక్ట్రిక్ ఫార్మర్, అలాంటి ఏదైనా రిసోర్సెస్ని మనం యూజ్ చేసుకొని మనం అభివృద్ధి పొందాలని చెప్పి డెమోగ్రఫీ అని ఒకటి పిల్లర్ అనేది పెట్టారు. దాంతోపాటు డిమాండ్, మన ఇండియాలో ఈ లాక్డౌన్ వల్ల చాలామంది ఇంట్లో ఉంటున్నారు. డిమాండ్ అనేది చాలా పెరుగుతుంది. అంటే ఇండియాలో ఈ లాక్డౌన్ కన్నా ముందే చాలా డిమాండ్ అనేది ఉంది. కానీ ఇండియాలో సప్లై అనేది లేదు. సప్లై లేకనే, ప్రొడక్షన్ జరగకనే మనం ఏం చేస్తున్నాం, బయట దేశాల నుండి మనం ప్రోడక్ట్స్ తెచ్చుకొని మన దేశాల్లో వాడుతున్నాం. చాలా డిమాండ్ ఉంది, కానీ మార్కెటింగ్ లేదు. అంటే ఇండియా మార్కెటింగ్ లేదు. బయటి మార్కెటింగ్ బయటి వాళ్ళు సంపాదిస్తున్నారు, వాళ్ళే తింటున్నారు, వాళ్ళే ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఇండియాలో ఎలాంటి గ్రోత్ అనేది లేదు. ఇది మార్చాలని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 12 March 8 PM రోజు అనౌన్స్ చేసిన ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే 20 lakhs crores, అంటే ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ మీద 20 లక్షల కోట్ల రూపాయలు అనౌన్స్ చేశారు. ఇది ఫస్ట్ టైం కాదు, ఇండియాలో ఇలాంటి ఫస్ట్ టైం కాదు. ఆల్రెడీ 1991లో ఒకసారి ఇలాంటి జీడిపి నుండి ఇలాంటి ఇండియన్ ఎకనామిక్ని యూజ్ చేసుకున్నాం. అలాంటిది ఇప్పుడు 10% జీడిపి నుండి 20 lakhs crores అనేది మనం అమౌంట్ అనేది మనము ఈ 5 పిల్లర్స్ని ఫుల్ఫిల్ చేయడానికి, ఈ దేశాన్ని అభివృద్ధి పొందడానికి మనం యూజ్ చేస్తాం. 20 లక్షల కోట్ల రూపాయలు ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ నేమ్ మీద రిలీజ్ అవుతున్నాయి. ఈ ప్యాకేజెస్ ఒకటేసారి రిలీజ్ చేయకుండా సగం పార్ట్స్గా డివైడ్ చేసి రిలీజ్ చేస్తారు. ఆల్రెడీ 5.24 lakhs crores ఆర్బీఐ గవర్నమెంట్ కరోనా క్రైసిస్ వల్ల రిలీజ్ చేసింది. తర్వాత March 6th 5.94 lakhs crores అనేది రిలీజ్ చేశారు. దాని తర్వాత 1.70 lakhs crores రిలీఫ్ ప్యాకేజెస్ ద్వారా మళ్ళీ రిలీజ్ చేశారు. అలా ఆ రిలీజ్ చేసిన అమౌంట్ టోటల్ 12.88 lakhs crores అనేది రిలీజ్ చేశారు. ఈ రిలీజ్ చేసిన అమౌంట్ ఎలా యూజ్ చేస్తున్నారంటే 5 lakhs per health workers, ఇంకోటి 20 crores ఉమెన్ జనతా అకౌంట్, అంటే 20 crores ఉమెన్స్, అంటే 20 crores అమౌంట్ ఎలా స్పెండ్ చేస్తున్నారంటే పర్ ఉమెన్కి 500 వస్తుంది కదా పర్ మంత్. అలా ఇంకా నెక్స్ట్ 3 months కూడా వాళ్ళు అలానే వస్తుంది. అలా వాళ్ళు యూజ్ చేస్తున్నారు. తర్వాత గ్యాస్ సిలిండర్ దాని ద్వారా యూజ్ చేస్తున్నారు. తర్వాత ఈ ప్రధాన్ మంత్రి గరీబ్ ఉపయోగ్, అంటే ఈ డైలీ లేబర్స్ ఉంటారు కదా, వాళ్ళకు 182 రూపీస్ వాళ్ళకి ఛార్జ్ పేమెంట్ ప్లేస్లో 202 రూపీస్ అనేది ఛార్జెస్ అనేది పెంచారు. తర్వాత సింగిల్ పర్సన్స్ ఉంటారు కదా, అంటే భర్త లేని
ఉమెన్స్ ఉంటారు కదా, వాళ్ళ కోసం అని చెప్పి, పూర్ పీపుల్స్ కోసం అని చెప్పి, ఫిజికల్ హ్యాండిక్యాప్స్ వాళ్ళ కోసం అని చెప్పి 3 crores అనేది స్పెండ్ చేశారు, అంటే ఈ ఖర్చు చేస్తున్నారు. దాంతోపాటు ఈ మన పిఎం కిసాన్ బెనిఫిషియల్ దాలా 8.7 crores ఫార్మర్స్కి బెనిఫిషియల్ కోసము 2,000 రూపీస్ అనేది 2,000 crores అనేది స్పెండ్ చేస్తున్నారు. అలా ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజెస్ ద్వారా ఇలా మనీ అనేది స్పెండ్ చేస్తున్నారు. అలా 12.88 lakhs crores అనేది 20 lakhs crores మైనస్ చేస్తే మిగతా అమౌంట్ ఉన్న పైసల గురించి నిన్న ఇవాళ నిర్మలా సీతారామన్ గారు డిస్కస్ చేస్తున్నారు. చాలా ప్యాక్స్, చాలా ఆఫర్స్, చాలా స్కీమ్స్ అనేది రిలీజ్ చేశారు. ఒకవేళ మీకు సపరేట్ వీడియో కావాలంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకోసం సపరేట్ వీడియో చేస్తాను. అలాగే ఫైనాన్షియల్ రిఫార్మేషన్ ద్వారా శానిటైజ్ కోసం 15,000 crores ఎమర్జెన్సీ హెల్త్ రెస్పాన్స్ ప్యాకేజెస్ ద్వారా రిలీజ్ చేశారు. అలాగే ఇంకా చాలా స్కీమ్స్ ఉన్నాయి, అవన్నీ స్కీమ్స్ అనేది డిస్కస్ చేయలేను ఇప్పుడు. అలాగే ఇప్పుడు ఇంకోటి మేజర్ పాయింట్ ఏంటిదంటే, ఈ ఎంప్లాయీస్ ఉన్నారు కదా, అంటే ఫస్ట్ 3 months ఏం చేసిందంటే ఈపీఎఫ్ ఉంది కదా, అంటే ఈపీఎఫ్ కట్ అవుతుంది కదా కొన్ని ప్రైవేట్ ఎంప్లాయీస్ వాళ్ళకు. అయితే 15,000 కన్నా ఎక్కువ శాలరీ ఉన్న వాళ్ళకు 12% ఏమో ఎంప్లాయ్, 12% ఏమో ఎంప్లాయిడ్, ఇద్దరు కలిపి 24% ఈ మార్చి, ఏప్రిల్, మేలో కట్టారు. అందులో గవర్నమెంటు ఏం చేసిందంటే ఎంప్లాయీ పైసలు గవర్నమెంట్కి పే చేసింది, అది మార్చ్, ఏప్రిల్, మేలో. కానీ ఇప్పుడు 12% ఎంప్లాయ్, 12% ఎంప్లాయిడ్, టోటల్ 24% గవర్నమెంట్ పే చేస్తుంది. అది జూన్, జూలై, ఆగస్టున. అయితే ఇప్పుడు ఇండియాలో ఏమవుతుందంటే, ఇప్పుడు పవర్ కన్జప్షన్ ఎప్పుడు జరిగినంత 30% డౌన్ అయిపోయింది. అంటే పవర్ కన్జప్షన్ ఎవరు చేయట్లేదు, బయట ఎలాంటి ఇండస్ట్రీస్ ఓపెన్ కావట్లేదు, ఎలాంటి మాల్స్ ఓపెన్ అవ్వట్లేదు. దానివల్ల టోటల్ మన ఇండియన్ పవర్ లిమిటెడ్ ఉంది కదా, అంటే పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఉన్నాయి కదా, దాని ద్వారా 30% పవర్ అనేది చాలా డిక్రీజ్ అవుతున్నాయి. అందుకనే టీడీఎస్ అండ్ టీసీఎస్లో కూడా 30%, అంటే 25% డిక్రీజ్ చేశారు. ఈ లాక్డౌన్ ద్వారా ప్రజల కాడ మనీ అనేది, అంటే ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. దాని ద్వారా రేపొద్దుల లాక్డౌన్ అయిపోయిన తర్వాత థియేటర్కి ఎవరు వెళ్ళరు, ఎలాంటి షాపింగ్స్కి వెళ్ళరు, ఎలాంటి మేకప్స్ అలాంటివి ఎవరు చేసుకోరు. అంటే ఎలాంటి ప్రొడక్షన్ కూడా తగ్గుతుంది. అంటే అన్నెసెసరీగా మొబైల్ ఫోన్స్ కొనడం, అన్నెసెసరీగా ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ కొనడం, అవన్నీ పోస్ట్పోన్ చేస్తారు. అంటే ఆల్రెడీ వెహికల్స్ కొందాం అనుకునే వాళ్ళు, బైక్స్, కార్ కొందాం అనుకునే వాళ్ళందరూ 2-3 years పోస్ట్పోన్ చేస్తారు. దానివల్ల ఏమవుతుంది, మనీ లేక మన కాడ డిమాండ్ అనేది తగ్గిపోతుంది. అంటే ఒక దాని మీద డిమాండ్ అనేది తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు ఏమైతే మార్కెటింగ్ తగ్గిపోతుంది. మార్కెటింగ్ తగ్గిపోతే ప్రొడక్షన్ తగ్గిపోతుంది. ప్రొడక్షన్ తగ్గిపోయినందుకు వీళ్ళకు ఛార్జెస్ ఉంటాయి కదా, అంటే మార్కెటింగ్ వాళ్ళు ఏసీ, ఇవన్నీ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఇవన్నీ ఉంటాయి కదా, దాని ద్వారా వాళ్ళు రేట్ అనేది పెంచుతారు. ప్రొడక్షన్ తగ్గిపోతే దాని ద్వారా రా మెటీరియల్ తగ్గిపోతే గవర్నమెంట్కి లాసెస్ అన్నట్టే. అలా ఇలాంటి ప్రాబ్లమ్స్ రావద్దని చెప్పి 20 lakhs crores అనేది రిలీజ్ చేశారు. దీనివల్ల ఈ 5 pillars అనేది ఇంప్లిమెంట్ అవుతుంది, గ్రోత్ అవుతుంది అని చెప్పి అనుకుంటున్నారు. ఇది 2.0 మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ అనుకోవచ్చు. మన ఇండియాలో స్వదేశీ ప్రోడక్ట్స్, అంటే ఇండియన్ ప్రోడక్ట్స్ అనేది ఇంప్రూవ్ అయితే, ఆల్రెడీ మనకు ఆ డిమాండ్ చాలా ఎక్కువ, కానీ ప్రొడక్షన్ లేదు, మనకాడ మార్కెటింగ్ లేదు. మనం ఏం చేస్తున్నాం, బయటి దేశాల నుండి మనము ఆల్మోస్ట్ ఒక 80% బయటి దేశాల నుండి మనం తెప్పిస్తున్నాం అన్ని ఐటమ్స్. అలాంటిది ఆపాలి అంటే మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ అయినా, మన ఇండియాలో ప్రొడక్షన్ అయినా, మార్కెటింగ్ మనం చూసుకుంటే మనకనే ఉంటే ఆ మనీ, రేపు పొద్దున ఇలాంటి ప్రాబ్లమ్స్ అప్పుడు మన వాళ్ళు హెల్ప్ అవుతారు. అదే దానివల్ల మన ఇండియా వాళ్ళకు జాబ్స్ అనేది వస్తుంది. ఇప్పుడు బయటి దేశం వాళ్ళు పర్ ఇయర్కి ఏదో 200 members ఎంప్లాయీస్ని తీసుకుంటే, మన ఇండియాలో ప్రొడక్షన్ అయితే మన ఇండియా వాళ్ళని తీసుకుంటారు. 200 ప్లేస్లో 20 lakhs members తీసుకుంటారు. అంతే, అంత అన్ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గిపోతుంది. అందుకనే మనం మన స్వదేశీ, మన దేశంలో మ్యానుఫ్యాక్చర్ అయిన ప్రతి ఒక్క ప్రోడక్ట్స్ మనం యూజ్ చేయడానికి ట్రై చేయాలి. ఎందుకంటే అది మన ప్రోడక్ట్స్, మనం తయారు చేసిన ప్రోడక్ట్స్. అయితే మీరు ఈ వీడియో ఇప్పుడు మీరు చూడొచ్చు, నేను ఇక్కడ ఒక డిస్ప్లే చేస్తాను, అంటే ఇండియన్ ప్రోడక్ట్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ డిస్ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. నేను ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి రిలీజ్ చేస్తాను. అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కార్నర్లో నా యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ యువర్ సజెషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కార్నర్లో నా యూట్యూబ్ ఛానల్, అండ్ ప్లీజ్ వాచ్ ద వీడియో which is marketing our Indian products and Swadeshi products.